నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. ఒత్తిడి విద్య అంటే ఏమిటి? విద్యార్థులకు మార్కులే కొలమానమా? మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ను అర్థం చేసుకోవాలంటే ఈజీ ప్రాసెస్ ఏంటి? బట్టి విధానమే ప్రత్యామ్నాయమా? పోటీని సమర్థంగా ఎదుర్కొనేందుకు టెక్నిక్స్ ఏంటి? ఈ సందేహాలకు హలో స్వతంత్ర కార్యక్రమంలో జన్ అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ కమల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. మీరు కూడా సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మా సార్, అసలు మనకి ఎడ్యుకేషన్ అంటే తెలుసు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? దాని ప్రధాన సూత్రాలు ఏంటి సార్? యాక్చువల్గా చెప్పాలంటే అమ్మా, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, రైట్ వే ఆఫ్ స్ట్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒక బంగారం ముద్ద తీసుకున్నాము, ఆ ముద్దను తీసుకొని దాన్ని బతిలాడుతూ కూర్చున్నాం 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ ఎన్ని రోజులైనా సరే బతిలాడుతూ కూర్చున్నాం. అది నెక్లెస్ అవ్వడానికి అవకాశం ఉందా? లేదు సార్. లేదు. అలాగే దాన్ని ఎట్లా పడితే అట్లా కొట్టామో తిట్టామో ఏదో చేసాం, దాన్ని అది కూడా నెక్లెస్ అవ్వడానికి అవకాశం ఉందా? లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, కరెక్ట్ వే ఆఫ్ పద్ధతిలో దానికి ఏ విధమైన ప్రెషర్ ఇవ్వాలి, ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎప్పుడు ప్రెషర్ ఇవ్వాలి, దాన్ని ఎంత హీట్ చేస్తే బాగుంటుంది, అలాగే సుత్తితో ఎంత స్ట్రాంగ్గా కొట్టాలి లేదా ఎంత లైట్గా కొట్టాలి, ఇవన్నీ తీసుకుంటూ వస్తే అది నెక్లెస్ కింద మారడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ విద్యా విధానంలో కూడా మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఒకే ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఆ ప్యాటర్న్లోనే అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎక్కడైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనవసరంగా కొన్ని ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ 2 into 2 ఎంత అని ఒక మ్యాథ్స్ టీచరు క్లాస్లో అడిగింది అనుకోండి, ఆ పిల్లోడు ఎక్కడో ఉండేసి సడన్గా లేచి 8 అంటాడు. 8 అనగానే అందరూ కలిసేసి నవ్వేస్తారు. నవ్వేయంగానే ఇతను ఏదో పెద్ద మిస్టేక్ చేసేసాను అని చెప్పేసి ఒక రకమైన గిల్ట్ డెవలప్ అవుద్దండి. ఎప్పుడైతే ఆ గిల్ట్ డెవలప్ అవుద్దో దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే నెక్స్ట్ ప్యాటర్న్, అంటే నెక్స్ట్ క్లాసెస్లో కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, చూడరా మీ వాడికి 2 into 2 అనేది ఎంతో కూడా తెలియట్లేదు, నువ్వు పెట్టిన ఫీజులు అంతే దండగా అయిపోయినాయి, ఇలా వాడిని రోజు రోజుకి ఒక డిమోటివేట్ చేస్తూ, యాక్చువల్గా మన సైన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందండి. దట్ ఈస్ హిప్నోసిస్. ఓకే. Whenever you are saying something to your child or somebody, keep on saying the same words, then he will become into hypnotized. ఓకే నాకు రాదు, ఓకే నాకు రాదు, ఓకే నాకు రాదు, నాకు రాదేమో 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 అని ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత నాకు రాదని డిక్లేర్ చేసేస్తాడు. కంప్లీట్గా రెసిస్టెన్స్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే కంప్లీట్గా రెసిస్టెన్స్లోకి వెళ్ళిపోతాడో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీద కంప్లీట్గా భయం ఏర్పడిపోతుంది. మనం ఇప్పుడు చాలా మందిని స్టూడెంట్స్ని, నీకు టఫ్ సబ్జెక్ట్ ఏంటంటే ఎక్కువ మ్యాథ్సే చెప్తూ ఉంటారు సార్ అందరూ. దీంట్లో ఇంకొక చిన్న పొరపాటు కూడా జరుగుతుంటుందమ్మా. ఒక మామూలుగా 7th 8th క్లాస్ 9th క్లాస్ పిల్లోని తీసుకుందాం. ఆ బాబుకు ఒక మ్యాథ్స్ లెక్క రాలేదనుకోండి, అతను ఏం చేస్తాడంటే స్ట్రైట్గా లెక్కల మాస్టర్ దగ్గర పోడు, ఆడు పక్కనున్న ఫ్రెండ్ని అడుగుతాడు, ఎరా నీకు మ్యాథ్స్ వచ్చా, ఈ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయడానికి నీకు వచ్చా అని అంటే, ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, నా తల పగిలిపోతుంది, 3 రోజుల నుంచి దీని మీదే వర్క్ చేస్తున్నాను, ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్, నాకే అర్థం కావట్లేదు అని అంటాడు. సో వెంటనే ఇతనేమనుకుంటాడంటే, అరే వీడికే రాలేదు, ఇంకా నాకేమొస్తుంది. సో డిసైడ్ అయిపోయి బట్ హీ హ్యాస్ టు ఫైండ్ ద సొల్యూషన్. సో ఫాదర్ని వెళ్ళి అడుగుతాడు, నాన్న ఈ లెక్క కొంచెం సొల్యూషన్ చెప్పు అని. సో ఫాదర్ ఏం చేస్తాడు, సపోజ్ హీ ఈజ్ ఎ మ్యాథమెటిషియన్, దెన్ హీ విల్ ఆన్సర్ ఇట్. ఇఫ్ హీ ఈజ్ ఎ నాన్ మ్యాథమెటిషియన్, హీ కెన్, అంటే అతను నిజం చెప్పడు, ఏమని నాకు లెక్కలు రాదురా అని చెప్పలేరు. అది నన్ను ఎందుకు రాడతో పోయి మీ అమ్మని అడుగు అంటాడు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ దగ్గర పోతాడో, రే అవన్నీ నాకు తెలిస్తే నేను ఎందుకు వంట చేసుకుంటూ కూర్చుంటాను, లేదా ఈ సైన్స్ ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, లేదా ఏదేదో. సో అతనికి ఒక రకమైన ఫియర్నెస్ని కంప్లీట్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫియర్నెస్ డెవలప్ చేయడం జరుగుతుందో ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు, ఏమని, లెక్కలు అనేటివి చాలా పెద్ద భూతం, ఇవి మనకి రావు, మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు
సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ మ్యాథ్స్ మీద ఒక రకమైన భయాన్ని, ఒక రకమైన ఏమంటారు హేట్రేట్ని, ద్వేషాన్ని కూడా పెంచుకుంటారు కొంతమంది. అవసరం ఏంటి చెప్పండి నాకు. అవును సార్. ఇప్పుడు పర్సనల్గా ఏదన్నా మనిషిని ద్వేషించారు లేకపోతే ఏదన్నా చేశారనుకోండి, వాళ్ళిద్దరు గొడవ పడడం, తిట్టుకోవడం, ఏదో ఒకటి చేసుకోవడం జరుగుతుంది. సబ్జెక్ట్ని ద్వేషించడం వల్ల ఏంటి లాభం? ఏం లేదు సార్. ఏం లేదు. కానీ ఏమవుతుంది, కిపాన్ అదే సబ్జెక్ట్ మీద. కానీ మన నిత్య జీవితంలో ప్రతి సెకండ్ కూడా మ్యాథ్స్ రిలేటెడే, అంతేనంటారు కాదండి. అవును సార్. సో మ్యాథ్స్ లేనిదే పని కాదు, కానీ మ్యాథ్స్ కావాలి, కానీ మ్యాథ్స్ వద్దు. సో ఈ కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఇది. ఈ మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ కాంట్రవర్సీ సబ్జెక్ట్ కాదండి, ఈ సైకాలజీ కాంట్రవర్సీ అనేది. సో మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్, వెరీ గుడ్, వెరీ ఈజీ. ఇప్పుడు రామానుజన్ గారు ఉన్నారు, ఇలా చెప్పేసేవాడు. అవును సార్. ఎలా చెప్పగలిగాడు? ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి. వెన్ యూ లవ్ సంథింగ్ ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు బాగా ఇష్టమైన పర్సన్తో అంటే లవ్ చేసిన పర్సన్తో ఉన్నారనుకోండి, హీ రివీల్స్, షీ ఆర్ హీ రివీల్స్ ఎవ్రీథింగ్ టు యూ, అంతేనంటారు కాదట. అదే మీరు ఒక మనిషితో గొడవ పడ్డారు, లేదా ద్వేషిస్తున్నారు, లేదా భయపడుతున్నారు, వాళ్ళు మీకు సీక్రెట్స్ చెప్పడానికి అవకాశం ఉందా? లేదు సార్. 100% లేదు. అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకుంటే సబ్జెక్ట్ని మీరు ఎంతవరకు ద్వేషిస్తూ పోతూ వస్తారో అంతవరకు సబ్జెక్ట్ మీకు సీక్రెట్స్ రివీల్ చేయదు. అర్థమవుతుందండి. అర్థమవుతుంది సార్. అండ్ మీరు కంఫర్ట్ జోన్లో కూడా ఉండరు. ఉంటారా? ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. బయట వెళ్తే మనం అలా కంఫర్టబుల్గా ఉండలేము. సేమ్ విత్ ద సబ్జెక్ట్స్. ఎప్పుడైతే మీరు ఈ డిఫరెన్స్ చేయడం మానేస్తారో, హేట్ చేయడమా, లవ్ చేయడమా, లేకపోతే ఇంకో భయపడ్డమా అనేది తీసేసేయండి. జస్ట్ మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని ఆ సబ్జెక్ట్కి లిటరలీ యూ కెన్ సే ఐ లవ్ యూ టు యువర్ సబ్జెక్ట్ అండ్ టాక్ టు యువర్ సబ్జెక్ట్. ఈ పద్ధతిలోనే పెద్ద పెద్ద సైంటిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద మహానుభావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సీక్రెట్స్ని రివీల్ చేయడం జరిగింది. రామానుజం గారు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు చూసారా. వాళ్ళందరూ మీరు ఆలోచించండి, ఇన్ని సబ్జెక్ట్స్లు ఉన్నాయి, ఇన్ని సబ్జెక్ట్స్లో ప్లస్ ఒక్క సబ్జెక్ట్లోనే హ్యూజ్ మ్యాటర్ ఉంది. హ్యూజ్ మ్యాటర్లో ఒక పర్టికులర్ పాయింట్నే వాళ్ళు ఎలా పాయింట్అవుట్ చేసి బయటికి తీసుకురాగలిగారు. దాట్ ఈస్ ద ఫోకస్. అర్థమవుతుందా? సో ఆ విధమైన టెక్నిక్ని ఇది అందరూ కూడా చెయ్యొచ్చు. సో ఫోకస్ పెట్టి ఆ సబ్జెక్ట్ని ఇష్టపడడం వల్ల కూడా మనం ఈజీగా లెర్న్ చేయొచ్చు. ఎస్, దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే టు లెర్న్ ద సబ్జెక్ట్. అర్థమవుతుంది. సో దీంట్లో ఏమవుతుంది అని అంటే ఈ టెక్నిక్స్ అన్నిటినీ కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఈ షార్ప్నెస్ పెంచుకోవాలి. ఓకేనండి. మెయిన్ వచ్చి షార్ప్నెస్ ఇంపార్టెంట్. అది కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు అనేది వాళ్ళు పెరుగుతున్న విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ మనకి బై డిఫాల్ట్ అందరూ కూడా ఒకటే. There is no ladies, there is no gents, there is no small, there is no big, there is no poor, there is no rich, nothing doing. బ్రెయిన్ అంతా కూడా ఒకటే. బ్రెయిన్ని మనం ఏం చేస్తున్నామనంటే మనకున్న పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్లిమిటెడ్. మనం ఏం చేస్తూ వస్తున్నామంటే ఈ పాసిబిలిటీస్ అన్నిటినీ కూడా ఇంపాసిబిలిటీస్ కింద మార్చేస్తున్నాం. సేయింగ్ దట్ you are a girl, you cannot do it. Yes. You are poor, you cannot do it. You are small, you cannot do it. You are this, you cannot do it. You are that, you cannot do it. You are in this place, you cannot do it. You are in that plate, you cannot do it. ఎవరో చెప్పిందని మనం మన బౌండరీస్ పెట్టుకుంటాం. yes, ఎప్పుడైతే ఈ బౌండరీస్ పెట్టుకుంటూ ఏమవుతున్నారంటే మనం యాక్చువల్గా మన క్రియేటివిటీ పవర్ ఏదైతే ఉందో, మన వివేకానంద గారు కూడా ఏం చెప్పారు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అన్నారు. అంటే మన డెస్టినీ ఏదైతే ఉందో దాన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది 100%. దెర్ ఇస్ నో 99.99% కూడా లేదండి. ఇట్ ఈస్ 100%.
ఓన్లీ థింగ్ ఈజ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ పాసిబిలిటీ. యు ఆర్ ఆల్ అవేర్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. ఎస్ సార్. ఇది నేను చేయలేను ఎందుకంటే, ఇది నేను చేయలేను ఎందుకంటే, ఇది నేను చేయగలను ఎందుకంటే. సో యూ నో దిస్, బట్ థింగ్ ఈజ్ యూ డోంట్ నో దిస్. ఎస్ సార్. అండ్ వీఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ దిస్ టు ఎవ్రీబడి. అన్ని ఇంపాసిబిలిటీసే చెప్తున్నాం. ఎస్ సార్. Because of 40 you cannot do this, because of 80 you cannot do this, because of 20 you cannot do this, or because of you girl you cannot do this, because of boy you cannot do this. పాసిబిలిటీస్ ఎవరు చెప్పట్లేదు, ఇంపాసిబిలిటీస్ Yes. చెప్తున్నారు అందరూ. రెండోది ఇక్కడ ఏంటంటే కంపారిజన్ ఎక్కువ సార్ చేస్తారు. కాలర్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం, కాల్ తీసుకుందాం. హలో హలో, హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోవర్ధన్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? తిరుపతి నుంచి. ఓకే సార్, మనతో పాటు ఉన్నారు, మాట్లాడి మీ డౌట్ ఏంటి అడగండి. అది ఇప్పుడు 10 మనం ఐఐటి కానీ వాడికి ప్రిపేర్ అవ్వాలంటే అంటే ఏ ఏజ్ నుంచి మనం ప్లాన్ చేసుకోవాలి? సరే సార్ మళ్ళీ చెప్పండి. ఐఐటిలో జాయిన్ అవ్వాల, ఐఐటిలో జాయిన్ అవ్వాలి ఏమనుకోండి, నేను మా అబ్బాయి 7th క్లాస్ అవుతున్నాడు, ఐఐటికి మా అబ్బాయిని ఐఐటిలో జాయిన్ చేయాలి కోరిక. అంటే ఎప్పటి నుంచి ఏ ఏజ్ నుంచి నేను వాళ్ళని బౌండ్ చేయాలి, ఎట్లా చేయాలి సార్? ముందు టెస్ట్ లేకుండా ఈ చైతన్య ఈ కార్పొరేట్ కాలేజెస్ డిఫరెంట్ గా వెళ్తే బాగుంటుంది మా ఉద్దేశం. అంటే ఎలా ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, అది నాకు సలహా ఇస్తారు, ఒకసారి సలహా ఇస్తారా? డెఫినెట్గా సార్. యాక్చువల్గా మీ కోరిక అది ఐఐటిలో పిల్లోడిని చేర్పించడానికి. అయితే ముందు ఆ పిల్లోడికి ఐఐటి అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల మీరు ఫ్యూచర్లో ఏమేమి చేయగలరు, వాటిలన్నిటినీ చాలా క్లియర్ కట్గా మీ బాబుకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఎప్పుడైతే మీరు పాసిబిలిటీస్, బెనిఫిట్స్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరో అతనికి అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. అంతేనంటారా? అంటే మనం జనరల్గా చూస్తే ఐఐటి అనేది అంటే మనకి తీసుకెళ్ళడం కానీ చెప్పడం అంతేనా? మీరేంటంటే ఐఐటి చేర్పించాలని మీ తపన ఉంటుందండి, కానీ బాబుతో మీరు కూర్చొని డిస్కస్ చేయరు. అంతేనంటారు కాదంటారా? అంటే మనం ముందు నుంచి మౌల్డ్ చేస్తాం కదా, అట్లా మౌల్డ్ చేస్తే వాళ్ళు అదే కదా, ముందు ఈ లెవెల్లో ఉండాలి, హై లెవెల్లో ఉండాలి చెప్తే ఎస్, మౌల్డ్ చేయాలి. మోల్డింగ్ అనేది మీరే స్టార్ట్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే అతనికి సీడ్ అనేది బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుందో, అతను ఓకే కన్విన్స్ అవుతాడో, అతను ఈజీగా టార్గెట్ రీచ్ కాగలడండి. ఓకే ఓకే. అది స్టార్ట్ చేయడం వాళ్ళకి ఇప్పుడు మా 7th క్లాస్ అవుతున్నాడు. సో నెమ్మదిగా మీరు ఆ బెనిఫిట్స్ చెప్తూ పోండి. ఐఐటిలో ఉపయోగాలు ఏంటి, ఐఐటి చేస్తే ఉపయోగాలు ఏంటి, దానివల్ల మీరు లైఫ్ ఎలా బాగుంటుంది అనుకుంటున్నారు, ఏం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో అవన్నీ క్లియర్ కట్గా ఇన్ఫామ్ చేయండి. యాక్చువల్గా పేరెంట్స్కి ఇంత ఓపిక ఉండదు. కొంతమంది పేరెంట్స్కి వాడు ఏంటంటే, అరే నువ్వు చదువురా అంటారు, చదవకపోతే సంగనాగిపోతావురా అంటారు, చదవకపోతే అడుక్కు తినాలరా అంటారు, చదవకపోతే ఇంకేదో చేయాలరా అంటారు. చదివితే బెనిఫిట్స్ ఏమున్నాయో వాటిని హైలైట్ చేస్తూ చెప్పండి. పాజిటివ్ అనే పదం, నెగిటివ్ అనే పదం లేదు సార్ యాక్చువల్గా నేచర్లో. ద రైట్ వే పదం అన్నమాట. రైట్ వే పదానికి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. నానా లేట్గా వెళ్ళకు అని చెప్పండి, ఇది నెగిటివ్. నా తొందరగా వెళ్ళకు అని తొందరగా వెళ్ళాలి అని చెప్పండి, ఇది పాజిటివ్ అనిపిస్తుంది మీకు. అంతేనా? కానీ రైట్ వే వర్డ్ ఏంటో తెలుసా? నానా రైట్ టైంకి వెళ్ళరా, ఈ పదం వాడాలండి మనం. మనందరం చూడండి, లేట్ అయిపోద్దేమో అనే కాన్సెప్ట్నే ఎక్కువ డెవలప్ చేస్తున్నాం మనం. కానీ మనం చెప్పాల్సిన పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఒక మాట కూడా ఉంది, మన మాటే మన మంత్రం. ఇవి సపరేట్గా మంత్రాలు ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన పని లేదు. మీరు వాడే పదాలు రిపీటెడ్గా మీరు అనుకుంటూ ఉన్నారని అంటే అదే మీకు మంత్రం కింద మారిపోతుంది. రమణ మహర్షి గారు ఏమన్నారు, నేనెవరిని అనే ఒక చిన్న మాట తీసుకున్నాడు, అదే మంత్రం కింద మారిపోయింది. అర్థమవుతుంది సార్? సో మీరు వాడే పదాలు మీ పిల్లవాడితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం యాక్చువల్గా వర్క్ టైం ఉంటుంది సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
అట్లయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎలా అయిపోయిందంటే మార్క్స్ కోసం పరిగెట్టడమే సరిపోతుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. Yes. మనకి మార్క్స్ వచ్చినాయా, మనం ఎంత పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకున్నాం, పేరెంట్స్ కూడా ఇదే చూస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు స్కూల్లో ఎడ్యుకేషన్లో మనకు ప్రాక్టికల్గా నేర్పించాల్సిన స్కూల్స్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ర్యాంక్స్ వైపే పరిగెడుతున్నాయి. మరి దీన్ని మనం ఎలా చూడాలి సార్? యాక్చువల్గా దీంట్లో కూడా కొంచెం మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందమ్మా. ఎందుకనంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడము, తర్వాత మనం చదువుకున్న సబ్జెక్ట్ని మన జీవితంలో అన్వయించుకోకపోవడము, చాలా గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ సైన్స్ వేరు, మ్యాథ్స్ వేరు, ఫిజిక్స్ వేరు, కెమిస్ట్రీ వేరు, తర్వాత సోషల్ వేరు, ఇట్లా అన్నీ సపరేట్గా తీసేసుకుంటున్నాం. యాక్చువల్గా వీ కెన్ ఇంటర్లింక్ ఎవ్రీథింగ్. అంటే కోరిలేట్ చేస్తూ సబ్జెక్ట్స్ని చెప్పగలగాలి. సపోజ్ సైన్సే మాట్లాడుకుందాం, మనం సాల్ట్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఒక టాపిక్లో. సాల్ట్ ఏంటి, ఎన్ని సాల్ట్స్ ఉన్నాయి, సాల్ట్స్ వల్ల బెనిఫిట్సా, లాసెసా, ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉంటే ఆ సాల్ట్లోనే ఒక చిన్న టాపిక్ లాగా ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగిందిరా అనొచ్చు. సోషల్ కవర్ అయిపోతుంది. సో ఈ ఇంటర్లింక్ అనేది జరగాలి. ఇది జరిగినప్పుడు పిల్లవాడికి కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మన బ్రెయిన్తో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మీరు ఎప్పుడైతే మార్క్స్ కోసం చదువుతారో 99% ఆఫ్ ది బ్రెయిన్స్ మార్క్స్ అంటే ఎగ్జామ్ అయిపోగానే ఆల్ ట్యాబ్ డిలీట్. సింపుల్. అంటే వాళ్ళని అడగండి, ఎగ్జామ్ నుంచి బయటికి రాగానే కూర్చోబెట్టి, నాన్న ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం రాసావు అని అడగండి. ఈవెన్ యూ కెనాట్ సే, ఐ కెనాట్ ఆల్సో సే. ఎందుకంటే నాకు కూడా అవేర్నెస్ లేదు అప్పుడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రా వదిలి అంటే ఎగ్జామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫినిష్. అంటే అక్కడ ఏమైంది, సబ్జెక్ట్ని అక్కడే వదిలేయడానికి ట్రై చేస్తున్నాం. ప్లస్ అక్కడ అంటే దాన్ని నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో అదే టాపిక్ కంటిన్యూ అవుతుందని ఎవరికి తెలియదు. ఇప్పుడు గ్లైకాలసిస్ అనే ఒక చిన్న పదం ఉంది, అది సైన్స్లో వస్తుంది. ఆ సైన్స్లో ఆ టాపిక్ 8th, 9th, 10th స్టాండర్డ్స్లో ఒక పేజీలో 2 పేజీలో ఉంటుంది. ఇంటర్కి వచ్చేసరికి 5-6 పేజీలు ఒక చాప్టర్ ఉంటుంది. డిగ్రీకి వచ్చేసరికి ఒక బుక్కే ఉండొచ్చు. నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నప్పుడు ఆ గ్లైకాలసిస్ మీద 6 డజన్ బుక్స్ ఉన్నాయి. సో ఇంత డీప్ సబ్జెక్టు అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ దాకా వెళ్ళాలి అని అంటే ఇవన్నీ ఫౌండేషన్స్ అనేది పిల్లలకి అర్థం చేయాలి మనం. సో అది మార్క్స్ కోసం కాదమ్మా, నువ్వు చదువుతుండేది ఫ్యూచర్ కోసము. నీ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, దాన్ని కోరిలేట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లైకాలసిస్ మన నిత్య జీవితంలో రోజు జరుగుతుంది, దాన్ని మనం కోరిలేట్ చేసుకోవట్లేదు. అందరం ఏమంటున్నాము, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఫిజికల్ ఎందుకు చేయాలి, ఎవరు ఆలోచించారు? ఎందుకు చేయాలని పేరెంట్ అంటే స్టూడెంట్ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ నాన్న అడిగితే దానికి క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. ఎందుకు చేయాలంటే హెల్తీగా ఉంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, స్కూల్స్ అనేవి మార్నింగ్ 8కి ఇప్పుడు మొదలెడితే నైట్కి 8కి 7కి 6కి కంప్లీట్ అవుతున్నాయి. స్కూల్ అయిపోగానే మళ్ళీ ఇంటికి రాగానే వెంటనే ట్యూషన్ అంటున్నారు. ఇక్కడ వీళ్ళకి రిలాక్స్ అయ్యే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు పిల్లలకి. వెంటనే ట్యూషన్ అంటున్నారు. ఇంకా ఇలా ఏమవుతుందంటే పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకునే ఛాన్స్ ఉండట్లేదు. ఇంకా వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అనేది ఎలా వస్తుంది సార్ మరి? అక్కడ పాయింట్ ఏంటమ్మా, ఈ గ్లైకాలసిస్ అక్కడ కూడా తీసుకుందాం మనం. ఏంటి అని అంటే, మన గ్లూకోజ్ మాలిక్యూల్ ఏదైతే మనం తింటున్నామో అది బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆక్సిజన్ ఇవ్వకపోతే, అంటే బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోతే ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఫర్మెంటేషన్ అవుతుంది. ఓకే. ఫర్మెంటేషన్ అంటే పులిసిపోయి మీకు ఇథనాలు, లాక్టిక్ యాసిడ్ ఇలాంటి అన్వాంటెడ్ ఎలిమెంట్స్ బాడీలో తయారవుతాయి. అందుకనే మీరు తిన్నా కానీ సుస్తుగా పడుంటారు, మత్తుగా పడుంటారు. కానీ దీన్ని మత్తు అని మనం అనం, నీరసం అంటాం. దీన్ని యాక్చువల్గా నేను పెట్టిన ముద్దు పేరు బద్ధకం. ఓకే. ఇది నీరసం కాదు. నీరసం ఎప్పుడు వస్తుంది చెప్పండి, మనం 3 days తినకపోతే. అంతే కదండి. అంతే సార్. మరి 3 పూట్ల తింటూ వచ్చేది ఏంటి, బద్ధకమే కదా, ఇది నీరసం కాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేదో అది ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ అయితే ఎప్పుడైందో ఆల్కహాల్, లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ తయారవుతూ ఓన్లీ 2 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. వెరాజ్ మీరు అదే గ్లూకోజ్ మాలిక్యూల్కి మీరు ఆక్సిజన్ మీరు అందించగలిగితే కంప్లీట్ మెటబాలిజం జరిగి, పాత బుక్స్లో అయితే 36 నుంచి 38 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కొత్త బుక్స్లో అయితే 30 నుంచి 32 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది.
ఎంత డిఫరెన్స్ గమనించండి. బ్రీతింగ్ తీసుకుంటే 36 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ, బ్రీతింగ్ తీసుకోకపోతే ఓన్లీ 2 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ. సో యూస్ డిఫరెన్స్. మరి వీడు ఎంత యాక్టివ్గా ఉండగలడు చెప్పండి? ఉండలేరు. చూస్తుంటారు, 24 గంటలు చూస్తుంటాడు, డల్ ఉంటాడు, లేయి బుద్ధి కాదు, కూర్చుంటే లేయలేడు, లేస్తే కూర్చోలేడు, మమ్మీ గ్లాస్ నీళ్ళు తెచ్చి అంటుంటాడు. ఇప్పుడు ఏదైనా పని చెప్తే ఇప్పుడు కాదు మమ్మీ రేపు వెళ్తా అంటాడు. బికాస్ కంప్లీట్గా సైన్స్ కోరిలేషన్ లేదు ఇక్కడ. ఎస్ సార్. గ్లైకాలసిస్ సబ్జెక్ట్ అర్థం కాలేదు, లైఫ్ అంటే ఏంటో తెలియట్లేదు, లోపల మెటబాలిజం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తినేస్తున్నాం, తిన్నంత మాత్రాన మీకు బలం వచ్చేస్తుందా? రాదు. 100% రాదు. ఇక్కడ మెటబాలిజం అనేది కరెక్ట్ ప్రాసెస్లో జరగాలి. మనం కూరగాయలు తెచ్చుకుంటున్నంత మాత్రాన వెజిటబుల్ బిర్యానీ తయారవ్వదండి. అన్ని రేషియోస్లో పడాలి, అన్ని కటింగ్స్ జరగాలి, ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రాసెస్. సో వీ షుడ్ నో ద ప్రాసెస్. దేర్ ఇస్ నో ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ తీసుకుంటే ఏం లాభం చెప్పండి? సండే ఎక్కువసేపు పడుకుంటాను, దెర్ ఇస్ నో సండే ఫర్ బాడీ అండ్ ఇట్ డజంట్ నో ఇట్ ఈస్ సండే. ఇట్ నోస్ ఓన్లీ హంగర్, నో స్లీప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫిజికల్ యాక్టివిటీ, మెటబాలిజం రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ మాత్రమే బాడీకి తెలుస్తుంది. సో దీన్ని మనం పిల్లలకి ఏ విధంగా అంటే అట్లీస్ట్ స్టాగ్నేటెడ్ లైఫ్ కాకుండా ఎవ్రీ 1 అవర్కి ఒక 5 to 10 minutes ఫిజికల్ యాక్టివిటీ. అంటే పొద్దున నేను అరగంట యోగా చేస్తానండి, నైట్ అరగంట యోగా చేస్తానండి అంటే కుదరదండి. ఎందుకంటే ద రెస్ట్ ఆఫ్ ది టైమ్ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ టేకింగ్ ప్రాపర్ బ్రీతింగ్, యు ఆర్ సిట్టింగ్ ఇన్ అ ప్రాపర్ పోస్చర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇష్టం వచ్చినట్టు కూర్చున్నాం అనుకోండి, స్పైనల్ కార్డ్లో ఉన్న ఫ్లూయిడ్ సరిగ్గా రిథమిక్గా వెళ్ళదు. ఎప్పుడైతే రిథమిక్గా వెళ్ళదో మన బాడీ 2 సిస్టమ్స్ కంట్రోల్ చేస్తుంటాయండి. పార్ట్లీ కంట్రోల్డ్ బై హార్మోనల్ సిస్టమ్, పార్ట్లీ కంట్రోల్డ్ బై న్యూరోమోటార్ సిస్టమ్. న్యూరోమోటార్ సిస్టమ్ అంటే ఎలక్ట్రికల్ పల్స్, కరెంట్ ప్రవహిస్తుంటుంది మన బాడీలో. సో ఈ కరెంట్ ఎప్పుడు సరిగ్గా ప్రవహించాలి అని అంటే మనకు రైట్ పోస్చర్లో ఉంటేనే కరెంట్ అనేది కరెక్ట్ అన్ని ఆర్గన్స్కి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందో అప్పుడు మాత్రమే పర్సన్ విల్ హ్యావ్ ఏ రైట్ స్ట్రక్చర్. కానీ స్టూడెంట్స్కి అది ఉండట్లేదు కదా సార్. స్కూల్లో అంతసేపు కూర్చుని మళ్ళీ ట్యూషన్ దగ్గర కూర్చుని మనం చూస్తే చాలా మంది ఇట్లా కూర్చుంటారు కానీ పర్ఫెక్ట్గా కూర్చోవడం చాలా తక్కువ. ఎస్, దాన్ని వీ నీడ్ లిటిల్ ప్రాక్టీస్ అంతే. లెస్ దాన్ 7 days ఆర్ మ్యాక్సిమం 10 daysలో యూ కెన్ సిట్ రైట్, ప్రాపర్లీ యూ కెన్ సిట్. అలాగే చూడండి, ఆ పోస్చర్ కరెక్షన్ చేసుకోకపోవడం వల్ల కొన్ని ఆర్గాన్స్కి ఎక్కువ ఎనర్జీ వెళ్తుంది, కొన్ని ఆర్గాన్స్కి తక్కువ ఎనర్జీ వెళ్తుంది. అందుకే చూడండి కొంతమంది కొన్ని ఎస్పెషల్లీ థంబి పొట్టలు పెరిగిపోతూ వస్తుంది, దానికోసం వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తారు, ఎక్సర్సైజ్ కావచ్చు, జిమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ అవన్నీ ఏమీ డిఫరెంట్గా చేయాల్సిన పని లేదండి. మనం రొటీన్ లైఫ్లోనే ఉంటూ పిల్లలకి ఏమేమి చేయాలో రొటీన్గా చేసే పనుల్లోనే అవేర్నెస్లో ఉంటే చాలు. సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్ట్రెస్ ఫ్రీ స్కూల్స్ అని చెప్పేసి చాలామంది స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిమిగాలను తీసుకుంటే వారిని కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వలేకపోయారు. ఎందుకు సార్? సక్సెస్ అవ్వడం అనేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. దీంట్లో ఏంటి అని అంటే కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్ని ఎవ్వరూ మార్చలేరు. ప్లస్ ఈ ప్రిన్సిపల్స్ కాకుండా మీరు ఏం ట్రై చేసినా సరే అది కొంతమందికి వర్కౌట్ అవుద్ది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. అంటే ఇప్పటికి యాక్చువల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇంటెన్షన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ ఇంటెన్షన్, ఇదే మన లైఫ్ని లీడ్ చేస్తుంది. అంటే మనం ఏదైతే తీవ్రంగా ఆలోచిస్తామో, అంటే దాని మీద డెసిషన్ తీసుకొని తప్పిస్తామో, తప్పించడమే తపస్సు అండి. ఏదో అక్కడ కొండల్లోనూ గుహల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయడం తపస్సు కాదు. ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు దాని మీద ఉండడం. ఎస్, ధ్యాస పెట్టడమే ధ్యానం, తప్పించడమే తపస్సు.
అది ఎవరికి ఏది కావాలంటే దాని మీద తప్పించవచ్చు, దాంట్లో తప్పులేదండి. ఒక ఆయనకి మనీ మీద ఫోకస్ చేస్తాడు, చూడండి మనీ మీద ఫోకస్ చేసిన ఆయన ఏమవుతాడు, అట్ ద ఏజ్ ఆఫ్ 40s or 50s he will realize that what nonsense I have done. Yes, sir. The other parameters I forgot. So he become frustrated. యాక్చువల్గా కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి లైఫ్లో. Yes, sir. ఆ లైఫ్లో పారామీటర్స్ ఏంటి అని అంటే కెరీర్ మాత్రమే లైఫ్ అనుకుంటున్నాం. బట్ సారీ, కెరీర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, కానీ ప్రతి ఒక్కరు పరిగెట్టేది కెరీర్ కోసమే కదా సార్. అయితే ఏం జరుగుతుంది, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు పిల్లలుగా ఉన్నారు, పిల్లలుగా ఏమేమి కావాలి, ఆటలు కావాలి, డ్యాన్స్ కావాలి, టైంపాస్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. ఒకడు ఒక బొమ్మ తీసుకొని ఒక మంచి ఇసుకలో ఒక పెద్ద ఇది కడతాడు ఇల్లులాగా, ఏమొచ్చిందిరా అంటే వాడికి అది ఆనందం. సరే సార్, ఫైనల్గా ఏం చెప్తారు మన ప్రేక్షకులకి మీరు ఈ స్ట్రెస్ ఫ్రీ గురించి? ఇక్కడ చూడండి, పిల్లలకి స్ట్రెస్ అనేది మినిమం ఇవ్వండి, రైట్ వేలో ఇవ్వండి. అది ఎట్లా అంటే కంపారిజన్ పెట్టకండి. తర్వాత వచ్చి వాళ్ళది ఏదైతే కంపారిజన్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా కంపారిజన్ చేయాలి. లిటరలీ ఐ కెన్ సే ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ సో ఇంటెలిజెంట్ అండ్ సో టాలెంటెడ్. వాళ్ళకి మినిమం గైడెన్స్ ఇస్తే సరిపోతుంది. అవైలబిలిటీ చాలా ఉంది ఇప్పుడు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి చాలా అవైలబిలిటీలో ఉంది. వాళ్ళకి కరెక్ట్ వేలో ఇవ్వడం మన బాధ్యత మాత్రమే. థ్యాంక్ యూ సార్. అంటే కరెక్ట్ వేలో ఎడ్యుకేషన్ ఎలా వెళ్ళాలి, స్ట్రెస్కి తగ్గించుకోవడానికి ఏం చేయాలని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ హలో స్వతంత్ర. రేపటి హలో స్వతంత్రలో కలుద్దాం. నమస్తే.